ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు. తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. మెగా అనే సినిమాతో హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్న హర్ష గత కొంతకాలం నుంచి వివాదాల్లో నిలుస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నాడనే వివాదంలో హర్ష సాయి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తాజాగా చీటింగ్ కేసు వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్ష సాయి మోసం చేశాడని ఆరోపణలు చేసింది. హర్ష సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేవలం హర్ష సాయి మీద మాత్రమే కాకుండా అతని తండ్రిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తనని పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి మోసం చేశాడని కాకుండా తన నుంచి హర్ష సాయి ఏకంగా 2 కోట్లు తీసుకుని తనను మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక తనపై నమోదైన రేప్ కేసుపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశాడు. డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని, తన గురించి తనని అభిమానించే వారికి తెలుసని అన్నాడు. ఇవన్నీ తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్ష సాయి. అయితే ఈ కేసు గురించి ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంది. ఇప్పటికే హర్ష సాయి బాధితురాలతో మాట్లాడిన ఫోన్ కాల్ ను బయటపెట్టాడు. హర్ష దాదాపు 17 నిమిషాలకు పైగా ఆమెతో వాట్సాప్ కాల్ మాట్లాడాడు. అయితే హర్ష సాయి తాను మాట్లాడిన వాట్సాప్ కాల్ ఆడియోను మరో ఫోన్తో రికార్డ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఆ ఆడియోలో బాధితురాలు ఎక్కువగా మాట్లాడిన పార్ట్ ను మాత్రమే హర్ష విడుదల చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ బాధితురాలతో హర్ష సాయి కలిసి ఉన్న సీసీటీవీ విజువల్ ఒకటి బయటకు వచ్చి చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో వారేదో విషయం గురించి గొడవ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే హర్ష ఆమెను వెనక్కి పిలిచి తన ఫోన్లో ఏదో చూపిస్తున్న దృశ్యం కనపడుతుంది. అయితే ఆ విజువల్స్ లో హర్ష అమ్మాయికి న్యూడ్ వీడియోలు చూపిస్తూ బెదిరించినట్లు బాధితురాలు సన్నిహితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ వీడియోలో వారి మధ్య ఏం జరిగిందో, వారేం మాట్లాడుకుంటున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో మాకు తెలపండి.